వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఈయనను చూస్తే కామెడీ పీస్ అనాలా, లేకపోతే నాలెడ్జ్లెస్ ఫెలో అనాలా, లేకపోతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ ప్రపంచం నన్ను చూడట్లేదని కాలర్ ఎగరేసుకుంటా చూడండి, అట్లా ఎగరేసుకునేటోడు అనాలా, నాకు అర్థం కాలేదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈయన పనికి మాలిన మాటలు ప్రజలనే మభ్యపెట్టొచ్చు అంటే ఈడిని కూడా మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నాడా? మరి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నా అంటే కనిపెట్టలేరనా, నన్ను మించిన తోపు లేడు అనే ఆలోచన. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనందరికీ తెలిసిందే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయంలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ ఆర్టిస్టులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు వెళ్ళిండు బుద్ధిమంతులాగా. వారేవా చూసినావా, నేను చట్టానికి, రాజ్యాంగానికి, దేశానికి గౌరవం విలువిస్తా అనే విధంగా. అదే చెప్పేవన్నీ గొప్ప గొప్పగా ఉంటాయి, చేసేవి మాత్రం దరిద్రంగా ఉంటాయి. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో డబ్బులు తీసుకోలేదని వాంగ్మూలం ఇచ్చిండట. ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు నో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినా కానీ డబ్బులు తీసుకోలే, అరే డబ్బులు తీసుకోకుండా ప్రమోషన్లు చేయరా సెలబ్రిటీలు అని మాట్లాడుతుండట. ఓ రేడియేషాలో, డబ్బులు తీసుకోకుండా సెలబ్రిటీలు ప్రమోషన్లు చేస్తారా? మీరు నమ్ముతారా? అది బెట్టింగ్ యాప్ అంటే ఆ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ఆ యాప్ను రూపొందించారు. పేద ప్రజలను, ఉద్యోగం లేని యువతని, వీళ్ళందరినీ టార్గెట్ చేసుకొని దొంగ సచ్చినట్టు పైసలు సంపాదించుకోవడానికి ఒక పనికిమాలిన యాప్ను రూపొందిస్తే ఆ పనికిమాలిన యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటారని తెలిసిన తర్వాత కూడా నో, ఇది దేశ సేవ కోసం చేస్తోంది, సమాజ సేవ కోసం చేస్తోంది, యువకులను భావి భారతల పౌరులుగా నిలబెట్టడానికి చేస్తున్నది, అందుకే నేను పైసలు తీసుకోను అని ఈయన ప్రమోషన్ చేసిండా? నమ్ముతారా? ప్రమోషన్లు చేసేదే డబ్బులు భారీగా గుంజనిగ్గనా? ఈడీ అధికారులను సైతం ప్రకాష్ రాజ్ మోసం చేస్తున్నాడా? వామ్మో, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసింది ఏమైనా స్వచ్ఛంద సంస్థకా? స్వచ్ఛంద సంస్థకు ఫ్రీగా యాడ్ చేసిందంటే సరే పోనీలే, ఆ సంస్థ కోసం పనిచేసిండు అనుకోవచ్చు. ఏనాడైనా ఈ ముఖం ఏనాడైనా స్వచ్ఛంద సంస్థ కోసమో లేదా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడమనో ఏమైనా ప్రమోషన్స్ యాడ్లు ఫ్రీగా చేసిండా? కానీ తన పేరుతో డబ్బులు సంపాదించుకునే సంస్థకు ఎవరైనా ఫ్రీగా ప్రమోషన్ చేస్తారా? ఈయన చేసిండట. బెట్టింగ్ యాప్ అక్రమం, అది తెలిసే వైట్ మనీ ప్రకాష్ రాజ్ తీసుకోలేదు. బెట్టింగ్ యాప్ ద్వారా యువకులు మోసపోతారు, అతిపెద్ద నష్టం జరుగుద్ది, ఇది ఏదో ఒక రోజు మెడకు ఉరితాడులాగా బిగుస్తుంది అనేది ప్రకాష్ రాజ్కి చాలా క్లియర్గా తెలుసు. అందుకే వైట్ మనీ తీసుకోకుండా బ్లాక్లో డబ్బు తీసుకొని ఉంటాడు. కాబట్టే పాపం ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా కనిపించలేదు ప్రకాష్ రాజ్కి సంబంధించి. ఏదేమైనా ఈడీ అధికారులు, నేను చెప్పవసరం లేదు, వాళ్ళు అన్ని రకాలుగా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు. కానీ ఈయన మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఈడీ అధికారుల దగ్గర కూడా ప్రయత్నం చేసిండు చూడు. వామ్మో, ఈయన తెలివితేటలు, ఈయన ఏమంటారు ఆలోచన ఎంత భయంకరమైందో ఆలోచించండి. కానీ ప్రకాష్ రాజ్ తప్పు చేస్తున్నానని తెలిసే చేశాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే బెట్టింగ్ యాప్ల వల్ల నిజంగా మోసపోతారు, ప్రాణాలు పోతాయి, చాలామంది డబ్బులు కోల్పోతారు అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఒక యాప్కి ప్రమోషన్ చేస్తూ వైట్ రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరగకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలేయొద్దు. తెలియక తప్పు చేసినోడైనా క్షమించొచ్చేమో, కానీ ఒక్కొక్కసారి తెలిసి తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొదటి నుంచే ఆలోచన చేసినోడిని అస్సలు క్షమించకూడదు. తీహార్ జైల్లో కటకటాలు లెక్కించి పెట్టించడం తప్ప. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.